మనీకి అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను మార్కాపురం జిల్లా బేస్తవారిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ నాగరాజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. అన్నమయ్య జిల్లాకు చెందిన బ్రహ్మయ్య అనే వ్యక్తి ఇటీవల బేస్తవారిపేట మండలం పాపాయిపల్లి గ్రామంలో ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ చేసి పరారయ్యాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తమదైన శైలిలో విచారణ చేపట్టి నిందితుడి నుండి వివరాలు సేకరించినట్లు డీఎస్పీ అన్నారు. ముండ్లమూరు మండలంలో ఇదే విధంగా ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ చేశాడని నాగులుప్పలపాడు మండలంలోని ఓ దుకాణంలో నగదు చోరీ చేసినట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితుడి వద్ద నుంచి 10 లక్షలు విలువ చేసే 63 గ్రాముల బంగారం 30,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. దొంగను అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెడుతున్నామని దొంగతనం కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసు సిబ్బందికి రివార్డు అందిస్తున్నట్టు డీఎస్పీ వెల్లడించారు. ఈ మధ్యకాలంలో మనకి వేసవికాలం వేస్తారపేట పరిసర ప్రాంతాల్లో మార్కాపురం అలాగే జిల్లాలో కూడా అక్కడక్కడ కూడా రకాల నేరాలు జరిగి ప్రిడామినెంట్గా ఈ మధ్య మనకి ఈ పాపాయపల్లి వీధిపేట ఒక చైన్ స్నాచ్ చేసుకుంది. సో ఈ స్నాచింగ్స్ మొత్తం మార్కాపురం జిల్లాలో కానీ ప్రకాశం జిల్లాలో కూడా మధ్య విరివిగా జరగడం జరిగింది. సో ఆ క్రమంలో మా ఎస్పీ గారు చాలా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అశోకరావు గారు వీటిని చాలా సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేయాలి చెప్పడం జరిగింది. మేము కూడా ఇన్స్పెక్టర్ ఖమ్మం ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ ఎస్ఐ కృష్ణ కూడా ఆదేశాలు కేసులో ఖమ్మం పోలీసు ఖమ్మం పోలీసు చాలా గట్టి ప్రయత్నాలు చేసి ఈ రోజున గురునాథం బ్రహ్మయ్య అని ఇతను అన్నమయ్య జిల్లా నల్లతుమ్మేపల్లి అనే ఒక గ్రామం నందలూరు మండలం ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని దగ్గర నుంచి సుమారు 83 గ్రాముల బంగారం మరియు 30,000 రూపాయలు క్యాష్ రికవర్ చేశారు. ఈ రికవర్ చేసిన దాంట్లో 3 చైన్స్ కూడా ఉన్నాయి. ఈ చైన్లన్నీ కూడా ఈ స్లీపింగ్ పర్సన్స్ అంటే పడుకొని నిద్రపోయే వాళ్ళ దగ్గర నుంచి లాక్కుపోవడం జరిగింది. అది మన బేస్తవారిపేట కేసు డిటెక్ట్ అయింది. అట్లాగే ముళ్ళమూరులో పెద్ద ఉల్లగల్లు పూరిమెట్ల ఇక్కడ కూడా 2 రోజుల్లో జరిగింది. ఇట్లాగే నిద్రపోయే వాళ్ళ నుంచి లాక్కుపోయింది. ఇతనితో ఒక కొలీగ్ ముద్దాయి కూడా ఉన్నారు, నాగులపల్లి నాగరాజు. సో ఈరోజు ఒక అతన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని దగ్గర నుంచి 3 చైన్లు ప్లస్ 30,000 రూపాయల డబ్బులు అయితే రికవరీ చేయడం జరిగింది. సో ఇతని ప్యాటర్న్ మనం విచారించినప్పుడు వీళ్ళు ఈ పూసలు అమ్ముకునేటట్టు లేకపోతే చిన్న చిన్న బొమ్మలు అమ్ముకునే వాళ్ళలాగా ఎక్కడైతే కొంచెం ముసలి వాళ్ళు ఒంటరిగా ఉంటారో, ఎక్కడైతే ముసలి వాళ్ళు మెడల్లో బంగారం పెట్టుకొని ఇళ్లల్లో పడుకుంటారో అనేది ఆ తిరిగే క్రమంలో మనం వాచ్ చేసి వాళ్ళ మీద నిఘా అంటారు. నిఘా అంటే రెక్కీ అంటారు. సో 1-2 రోజులు వాళ్ళని చూసి వాళ్ళు ఒంటరిగా ఉన్నారు, సో వాళ్ళ దగ్గర తీసుకొని పోవచ్చు అని స్టడీ చేసిన తర్వాత ఈ నేరాలను వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఈ నేరాన్ని త్వరితగతిన ఇంత సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి విలువ చేసే సొత్తుని రికవరీ చేసినందుకు ఎస్పీ గారి తరఫున నా తరఫున కూడా ఖమ్మం మరియు బేస్తవారిపేట పోలీసు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దీంట్లో చాలామంది కానిస్టేబుల్స్ వాళ్ళు కూడా స్టాఫ్ అండర్ స్టాఫ్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. మిగతా కూడా ప్రాసెస్లో ఉంది. వాళ్ళు కూడా కొంతమంది స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు కూడా నెక్స్ట్ ఇంకా ఏమైనా కేసు డిటెక్ట్ చేయాలి.
థ్యాంక్ యూ వెరీ మచ్.